కరీంనగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన బాట పట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లు చాలా వరకు అసంపూర్తిగా ఉండిపోయాయి. నిర్మాణం పూర్తయిన ఇళ్లు పంపిణీ చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. వీటిలో చాలా ఇళ్లు శిథిలావస్థకు చేరుకుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. పేదలు సంతింటి కలకు దూరమవుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ పథకానికి నిధులు మంజూరు చేస్తుందా లేదా ఇప్పుడు TV9 గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కష్టాలు డబల్ అయ్యాయి. లాటరీలో తమకు ఇళ్లు వచ్చినా ఇళ్లను స్వాధీనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది గత ప్రభుత్వం. చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినప్పటికీ ఇళ్లను పేదలకు కేటాయించలేదు. ఈ ఇళ్ల ఆలన పాలన చూసేవారు లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. సిరిసిల్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చారు. కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. హుజురాబాద్ లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తి కాలేదు. ఇక్కడ కూడా చాలా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. గతంలో లాటరీ ద్వారానే ఇళ్లను పంపిణీ చేస్తామన్న అధికారులు ఇప్పుడు వాటి ఊసే ఎత్తకపోవడంతో ఆందోళనలో ఉన్నారు డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులు. ఇట్లా చూస్తే ఏమవుతుందంటే అవి సలాగా అవి నీళ్ళు పట్టు లేదు, ఇవి అంత డ్యామేజ్ లెక్క కనబడుతుంది. డ్యామేజ్ గురించి ఆయన చూసుకుంటూ పోతారు కదా. 3 నెలల కాలంలో వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా వీళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్లని పట్టించుకోకుండా ఈ శిథిలా వ్యవస్థకు కారణమయ్యే విధంగా ఉంచడం జరిగింది. ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వీటి పంపిణీకి అనుసరించే పద్ధతిపై క్లారిటీ లేదు. మరోపక్క పూర్తయిన ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని కోరుతున్నారు పేదలు. అద్దె చెల్లించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా నిర్మాణం జరిగిన ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని కోరుతున్నారు. 2014లో మాకు ఈ డబల్ బెడ్రూమ్లో పేరు వచ్చింది, కానీ ఇంతవరకు మాకు ఎలాంటిది ఇవ్వలేదు. కనీసం మాకు ఆ పేర్లు లబ్ధి అందులో లాటరీలో వెళ్ళినప్పుడు ఏది రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు సార్. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మున్సిపల్గా కన్వర్ట్ అయినప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది స్టార్ట్ చేసి డ్రా సిస్టంలో మొదలు పెడితే బీసీల 2 నంబర్ మా వచ్చిందండి. 2014 నుంచి మొదలుపెట్టిన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా కూడా కూలిపోయే స్థితికి వచ్చినా కూడా మాకు ఎలాంటి అలాట్ చేయలేదు రూము. ఇలాంటి స్థితిలో ఉన్నది. ఆ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఈ గవర్నమెంట్ సంవత్సరం పరిపాలించింది. ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ మళ్ళీ రూపురేఖలు అయితే ఎలాంటిది లేదు. ఎలా ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో అట్నే ఉంది, అదే విధంగా ఉంది. ఇక్కడ ఇప్పుడున్న గవర్నమెంట్ మేమేమనుకుంటున్నాం అంటే దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు అందియాలని కోరుకుంటున్నాం మేము. నిర్మాణం పూర్తి కాని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. తాగుబోతులకు అడ్డగా మారిపోయాయి. కొన్ని చోట్ల అవి పశువుల పాకులుగా మారాయి. గతంలో లాటరీ ద్వారా ఇళ్లు దక్కించుకున్న వారిలో కొంతమందికి తాళాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ సర్కార్ ఈ విషయంలో దృష్టి సారించి ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలని పేద ప్రజలు కోరుతున్నారు. ఏ ప్రభుత్వమైనా మొట్టమొదటి ఇచ్చే హామీ పేదలకు ఇల్లు నిర్మిస్తామని. అమలులో మాత్రం అలసత్వమే కనబడుతుంది. నిధులన్నీ పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ పేదలకు మాత్రం నీడ లభించడం లేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి తమకు కేటాయించాలని కోరుతున్నారు పేదలు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 చొప్పదండి.